మళ్ళీ వెనక్కి బాడీ కలపడండి. తర్వాత మళ్ళీ నిటారుగా వచ్చేయండి, మామూలు పొజిషన్కి వచ్చేయండి. అలాగే ఇప్పుడు లెఫ్ట్ తల ఎంతవరకు వెనక్కి, చెవు బొదాం వైపుకి, ముందు కుడి వైపుకి, తర్వాత ఎడమ వైపుకి, అట్లా 2 సర్కిల్స్ చేయాలండి. పాయింట్ ఇస్తే మళ్ళీ ఎప్పుడు చేయొద్దు. పైకి చూడటం. తర్వాత 2 అడిగి కొట్టండి. ఏకపాద జరగండి. చూడండి ఒకసారి ఏకపాద. నెక్స్ట్ పైకి చూడండి, తల పైకి చూడండి. ఉండు. భుజంగా ఇందా చేసి మీరు ఇచ్చాం. భుజంగా సరే ద్విపాద. మళ్ళీ 2 కాళ్ళు వెనకకి. ఉంగర వేలు చిటికి వేలుతో మళ్ళీ ఈ రంధ్రాన్ని నొక్కి మీరు పీల్చి గాలిని కుడి పక్క కుడి రంధ్రం వదలాలి. ఎడం పక్క పీల్చేప్పుడు 1 సెకండ్ పీల్స్తే వదిలేపు 2 సెకండ్లు వదలాలి. అంటే రెట్టి అని వెళ్ళి కుంభకం కూడా చెప్తున్నారు. అంటే కుంభకం ఏంటంటే పెట్టుకుని తర్వాత ఉంగరం వేలు రెండో ముక్కురంధ్రాన్ని మూసి పీల్చిన దానికన్నా రెట్టింపు సమయం వచ్చేట్టుగా వదలాలండి. అలాగే రెండో ముక్కురంధ్రంతో పీల్చి ఆ పక్క ముక్కురంధ్రంతో వదిలిపెట్టాలండి. అంటే ఆల్టర్నేటివ్ అన్నమాట. అట్లా 3 సర్కిల్స్ చేయండి. మనసు లగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యోగా అనేది కేవలం ఇప్పుడు వచ్చింది కాదండి. ఇప్పుడు 5000 సంవత్సరాలకి ముందు ఆదిగురు అంటే మన శివుడు తనంతట తానుగా సప్త ఋషులకి నేర్పించడంతో అది మొదలైన ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ మనకి అగస్త్య మహాముని మన ఇండియాలో భారతదేశం అంతట్లోని కూడా ప్రాచుర్యం చేశారు. యోగా అంటే యోగ సాధన అంటే అది ఎవరి గురించి వాళ్ళు తెలుసుకునే అంతగా సాధించే ఒక ప్రక్రియ. దాన్ని మనము ఎంతో నిష్ఠతో ఎంతో సమయం పాలనతో చేయగలిగితే మనకి ఆరోగ్యం మనశ్శాంతి అన్నీ కూడా లభిస్తాయి. ఇప్పుడున్న ఉరుకుల పరుకుల జీవితంలో ఇది ఎంతో అవసరమైనది. అందువల్లే మా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు
ఇది ప్రమోట్ చేయడానికి, దీన్ని అందరికీ పరిచయం చేయడానికి యోగా డేని నిర్వర్తించి మా అందరి చేత చేయించారు. మేము కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. మా అడ్వకేట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని దీన్ని అంటూ ఏంటి అనేది మేము తెలుసుకున్నాము. దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా మాతో పాటు మీ అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ, యాన్షియంట్ టైమ్స్ నుంచి మనకి ఆచరణ ఉంది. మనకి యోగా గురువు, మొట్టమొదటి గురువు ఆది గురువు అన్నాము, లార్డ్ శివ. ఆయన ఆది గురువు. ఆయన నుంచి యోగా అనేది హిమాలయ పర్వతాల్లో సరోవరం దగ్గర అక్కడి నుంచి మనకి తక్కిన ఋషులు వాళ్ళకి వచ్చి అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది ఈ మోడర్న్ యోగా ఏంటంటే మోడర్న్ పీరియడ్ అంటాం. 17,000 సంవత్సరం నుంచి 19,000 సంవత్సరం వరకు కూడా మోడర్న్ పీరియడ్ అంటున్నాము. ఆ మోడర్న్ పీరియడ్లో అనేక మంది యోగా సాధన నేర్పించిన గురువులు ఉన్నారు. ముఖ్యంగా మన డిసిప్లిన్ పెరుగుతుంది, బ్లడ్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ కూడా కంట్రోల్ అవుతాయి. తర్వాత ఈ మజిల్ రిలాక్స్ అవుతుంది. తర్వాత బాడీ అంతా కూడా ఎంటైర్ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇలాంటి అనేక ఉపయోగాలు యోగా వల్ల ఉన్నాయని చెప్పి మన పూర్వీకులు తెలియజేశారు. వాళ్ళ నుంచి మనం ఈ విద్య ఇలా కంటిన్యూ చేస్తున్నాం. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మనందరికీ తెలుసు యోగా అనేది అతి ప్రాచీనమైనది, పురాతనమైనది. మధ్యలో దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని మనకి ప్రత్యేకంగా దీని గురించి చెడుగా చెప్పడం వల్ల కొద్దిగా కుంటుపడినప్పటికీ కూడా ఈరోజు గర్వంగా సగర్వంగా మనం చెప్పుకునేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ యోగాని యాక్సెప్ట్ చేసి యోగా వల్ల మంచి ఆరోగ్యం వస్తోంది, మనశ్శాంతి ఉంటుంది, రోగాలు దూరం అవుతాయని చెప్పని ప్రజలు నమ్మి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని అందరూ అనుసరిస్తున్నారు. యోగా చేయడం వల్ల అంటే మనం అందరికీ తెలుసు, ముఖ్యంగా మన దైనందిన జీవితంలో మనం రోగాలంటే మూలం ముఖ్యంగా మన మనస్సు అండి. మనస్సు ప్రశాంతంగా లేకపోవడం వల్ల అనేక ఆటపాటలు లోనయ్యి, ఒత్తిడికి లోనయ్యి సర్వరోగాలకి దారితీస్తోంది మానవ శరీరం. అందువల్ల చెప్పాలంటే ముఖ్యంగా యోగా ప్రక్రియ అనేది మరి ప్రతి ఒక్కరు కూడా చేయాలి. మనకి 2015 జూన్ 21వ తేదీన మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి చెప్పబడి కేవలం భారతదేశం చేత రికమెండ్ చేయబడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే ఐక్యరాజ్య సమితి అందరూ కూడా దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దీన్ని డిక్లేర్ చేశారు ఈ జూన్ 21ని. అలాగే మనందరి ముఖ్యంగా ఏంటంటే యోగా ప్రక్రియ అంటే చిన్న చిన్న వ్యాయామాలతో పాటుగా మన ప్రాణాయామం అండి. ఇందాక మనం చేసుకున్నాం ప్రాణాయామం. అది ప్రతి గంటకి ఒకసారి 3 సర్కిల్స్ అండి, ఎక్కువ చేయగలదండి. ఒక 3 సర్కిల్స్ ప్రతి గంటకు ఒకసారి ఎక్కడన్నా సరే, ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక 3 సర్కిల్స్ చేస్తే మన యొక్క జీవన ప్రమాణాలు చాలా పెరుగుతాయి, ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఆయుష్ బాగుంటుందని చెప్పి అంటున్నారు. చాలా ప్రూవ్ అయిందండి, రియల్ గా ప్రూవ్ అయిన విషయం. అన్నింటిలో చివరిగా ఈ ధ్యానం అనేది మనం ఇందాక చెప్పుకున్న శ్వాస మీద ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ధ్యానం ప్రాణాయామం చేయటం వల్ల మనం సర్వ రోగాలు దూరంగా ఉండి మన యొక్క ఎంతకాలం జీవించడం అనేది భగవద్ ఇచ్చేది. జీవించడం కూడా సుఖంగా జీవించడం అనేది కావాలి కాబట్టి, ఆరోగ్యంగా జీవించడం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా మరి మన యోగాసనాలు, వ్యాయామము, అలాగే ధ్యానము, ప్రాణాయామం చేసి మరి సుఖపడతారని చెప్పి ఆశిస్తూ సెలవు. నమస్తే.